Hi, my dear students. Myself, Tekmudi Sirisha, lecturer in Commerce, VSM Autonomous College, Ramchandrapuram. Today, I will discuss about the topic industry. సో ఇండస్ట్రీ అంటే ఏంటి, అసలు ఇండస్ట్రీ ఏ విధంగా డివైడ్ చేస్తాం మనం, ఇవన్నీ కూడా ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేయగలం మనం, దేన్ని బేస్ చేసి క్లాసిఫై చేస్తారు. అలాగే ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే ఏంటో చూద్దాం. ఇండస్ట్రీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ రా మెటీరియల్ కన్వర్ట్ టు ఫినిషింగ్ ప్రోడక్ట్ ఆర్ సెమీ ఫినిషింగ్ ప్రోడక్ట్. సో ఒక రా మెటీరియల్ అన్నది ఏ ప్లేస్లో అయితే ఫినిషింగ్ ప్రోడక్ట్గా కానీ, అంటే పూర్తిగా తయారైన వస్తువుగా కానీ, లేదా సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్గా కానీ, అంటే సగం, అంటే ఆ యొక్క రా మెటీరియల్ అన్నది సగం తయారైన ప్రోడక్ట్గా కానీ ఎక్కడైతే కన్వర్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ని మనం ఏమన్నామంటే ఇండస్ట్రీ అన్నామమ్మా. అండ్ మీనింగ్, అసలు ఇండస్ట్రీ ఏంటో, ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ టూ బ్రాడ్ కేటగిరీస్. అసలు బిజినెస్ యాక్టివిటీస్, అసలు బిజినెస్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. బిజినెస్ అంటే ఏంటో చెప్పాను. సో బిజినెస్ అంటే సెల్లింగ్ అండ్ బయ్యింగ్ ప్రాసెస్. సో కంటిన్యూస్గా సెల్లింగ్ అండ్ బయ్యింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే దాన్ని ఇట్స్ కాల్డ్ బిజినెస్ అన్నాం. సో ఇక్కడ బిజినెస్ యాక్టివిటీలో టూ కేటగిరీస్ చెప్పాం. అందులో ఏంటంటే మెయిన్లీ ఇండస్ట్రీ అండ్ కామర్స్. సో ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంటంటే మనకి రా మెటీరియల్ ప్రొడక్ట్గా కన్వర్ట్ అయ్యే ఏరియాని మనం ఏమన్నామంటే ఇండస్ట్రీ అన్నాం. అలాగే ఇక్కడ కామర్స్ అన్న వర్డ్ వినిపించింది. సో ఇక్కడ కామర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్గా ఫినిష్డ్ గుడ్ ఏదైతే ఉందో, ఫినిష్డ్ గుడ్స్ టు సేల్ ద కన్జ్యూమర్స్, టు సప్లై ద కన్జ్యూమర్స్. ఫినిష్డ్ గూడ్స్ కన్జ్యూమర్కి అందే వరకు కూడా అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే కామర్స్. ఓకేనమ్మా. సో అసలు ఇండస్ట్రీ ఏంటంటే చూద్దాం. ఎకనామిక్ యాక్టివిటీ కన్సర్న్డ్ విత్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీస్ ఈజ్ కాల్డ్ ఇండస్ట్రీ. ఎక్కడైతే రా మెటీరియల్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేయబడుతుంది, ఏ విధంగా తయారు చేయబడుతుందో ఆఫ్ గూడ్స్ వస్తువు కింద తయారు చేయబడుతుందో, సో ఆ ఫ్యాక్టరీని మనం ఏమంటామంటే ఇట్స్ కాల్డ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ. అసలు ఇండస్ట్రీస్ వల్ల మనకి ఎందుకు అంత అవసరం, అంటే మన యొక్క మన బ్రతుకుతున్న మన సమాజానికి ఇండస్ట్రీస్ వల్ల ఉపయోగం ఏంటి అన్న దాని గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడమ్మా, ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అవకాశాలను ఇప్పుడు మనం ఎవరికి కల్పిస్తున్నామంటే ఇండస్ట్రీసే కల్పిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఇండస్ట్రీస్లో హ్యూమన్ రిసోర్స్ అన్నది చాలా అవసరం అమ్మ. సో ఒక మిషనరీస్ని ఎన్ని మనం ఇండస్ట్రీలో రన్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ మిషనరీస్ అన్నీ కూడా వర్క్ చేయాలంటే ఒక మాన్యువల్గా ఎవరో ఒకరు వాటిని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇండస్ట్రీకి అవసరం, ఇక్కడ వర్కర్స్. సో హ్యూమన్ రిసోర్స్ అవసరం కాబట్టి ప్రతి ఇండస్ట్రీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ని ఏర్పాటు చేసుకుని ఎంప్లాయ్మెంట్ అన్నది కల్పిస్తుంది అన్నాడు. సో అది మనకి ఇండియా వైజ్గా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి పని దొరకడం అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఇండస్ట్రీస్ ఇందులో ప్రధాన పాత్ర మనకి పోషిస్తున్నాయి. చూడండి, ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగతను పెంచుతున్నాయి ఇవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ జిఎన్పి, గ్రాస్ నెట్ ప్రొడక్ట్. ఇక్కడ ఇంక్రీజ్ అంటే పెంచుతున్నాయి, గ్రాస్ నెట్ ప్రొడక్ట్ అంటే గ్రాస్ నెట్ ప్రొడక్ట్ని ఇండస్ట్రీస్ అన్నవి పెంచుతున్నాయి అన్నాడు. అంటే ఇయర్లీ ఎన్ని ప్రొడక్ట్స్ తయారయ్యాయి అంటే అందులో 100కి 99% అన్నీ కూడా ఇండస్ట్రీస్లోనే తయారవుతూ ఉంటాయి కాబట్టి గ్రాస్ నెట్ ప్రోడక్ట్ అన్నది ఇండస్ట్రీస్ వల్ల ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎప్పుడైతే మనం ఎంప్లాయ్మెంట్ కల్పించామో ఆటోమేటిక్గా అక్కడ ఆ ఎంప్లాయ్మెంట్ పొందుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నది పెరుగుతుంది. అలాగే ఆ ఇండస్ట్రీ తయారు చేసే ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏంటంటారు ఇవి మెడిసిన్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ అనుకోండి. మెడిసిన్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ వల్ల
ఆ మెడిసిన్స్ తయారు చేస్తున్న అక్కడ వర్కర్స్కి మనీ రూపంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది ఇక్కడ కంపెనీ అన్నది, ఈ ఇండస్ట్రీ అన్నది. అదేవిధంగా ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఇక్కడ ప్రజలకు కూడా, అంటే ఎవరైతే సమ్ డిసీజెస్తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి అంటాం. సో జీవన ప్రమాణ స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్షన్ ఆఫ్ మార్కెట్. సో ఎక్స్పెన్షన్ ఆఫ్ మార్కెట్ అంటే ఏంటి, మనం యొక్క ఇండస్ట్రీ మార్కెట్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటుంది అంటే విత్ ఇన్ బార్డర్స్ లోపల కానీ లేదా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా కూడా మనం మార్కెట్ని పెంచుకోవచ్చు. ఏ విధంగా అంటే మన యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ మీద ఆధారపడి మార్కెట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇండస్ట్రీలో తయారు చేసే ప్రొడక్ట్స్ విత్ ఇన్ కంట్రీలో కూడా మనం బయింగ్ సేల్ చేసుకోవచ్చు. అలాగే ఫారెన్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే దాని యొక్క మార్కెట్ అన్నది పెరుగుతుంది. అలాగే విదేశీ మూలధనం ఏదైతే ఉందో ఫారిన్ కరెన్సీ కూడా మన ఇండియాకి అందుబాటులోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ సెక్టర్స్. ఇక్కడ ఒక ఇండస్ట్రీ సెక్టర్ డెవలప్ అవుతే డెవలప్మెంట్ ఆఫ్ అదర్ సెక్టర్స్ అంటే మనకు మొత్తం ఎన్ని సెక్టార్స్ ఉంటాయి, 3 సెక్టార్స్ ఉంటాయి, 3 సెక్టార్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఓకేనమ్మా. సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించింది. సో ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సర్వీస్, సేవా రంగం. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయితే ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, సో ఇండస్ట్రీస్ కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి పొందుతాయి అంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి పొందుతూ ఉంటాయి. సో ఇండస్ట్రీస్కి బల్క్గా మనకి ఎక్కువ రా మెటీరియల్ కావాలి అనుకున్నప్పుడు అగ్రికల్చరల్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇండస్ట్రీస్కి. సో ఇండస్ట్రీసే స్వయంగా పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే కొంత బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కానీ చేస్తూ అగ్రికల్చర్ ల్యాండ్ని ఎక్కువగా పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీ సెక్టర్ డెవలప్ అవుతుంది. సో ఇండస్ట్రీ సెక్టర్ డెవలప్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఈ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ కన్జ్యూమర్కి చేరాలి అనుకుంటే కొంత చైన్ అన్నది ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ లేకపోతే హోల్సేలర్, రిటైలర్ ద్వారా కానీ ఈ యొక్క చైన్ అన్నది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడం, ప్రొడక్ట్స్ అన్నవి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే మనకి సర్వీస్ సెక్టర్లోకి వస్తాము. సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేవా రంగంలోకి ఏమేమి వస్తాయంటే బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా పోస్టేజ్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే మనకి సేవా రంగంలోకి వస్తాయి, సర్వీస్ సెక్టార్లోకి వస్తాయి. సో ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ డెవలప్ అయ్యింది అంటే ఇండస్ట్రీ సెక్టర్కి అవసరమైన క్యాపిటల్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సర్వీస్ సెక్టర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెక్టర్లో బ్యాంక్స్ నుంచి లోన్స్ రూపంలో ఇండస్ట్రీస్ అమౌంట్ అన్నవి, ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్స్ అన్నవి గెయిన్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇండస్ట్రీస్ క్యాపిటల్ తీసుకుంటున్నాయో ఆటోమేటిక్గా ఈ లోన్స్ రూపంలో తీసుకుంటున్నాయో ఈ ఇంట్రెస్ట్ ద్వారా ఈ సర్వీస్ సెక్టర్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి. అదేవిధంగా ఇండస్ట్రీలో తయారు చేసే ప్రొడక్ట్స్ మొత్తం విత్ ఇన్ కంట్రీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అన్నది మనకి చాలా అవసరం. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎందులోకి వస్తుందంటే సర్వీస్ సెక్టర్లోకి వస్తాయి. సో డెవలప్మెంట్ ఆఫ్ అదర్ సెక్టర్స్ అంటే ఒక ఇండస్ట్రీ సెక్టర్ డెవలప్ అవితే రిమైనింగ్ సెక్టర్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. అసలు ఇండస్ట్రీస్ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తామో చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే నేచర్ ఆఫ్ యాక్టివిటీ అంటే సహజ సిద్ధంగా చేసేది ఏదైనా సరే నేచర్ ఆఫ్ యాక్టివిటీ. సో అందులో మళ్ళీ 3 కేటగిరీస్గా మనకి డివైడ్ చేయడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ ఏంటమ్మా, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. ఓకేనమ్మా. అంటే ఇండస్ట్రీస్నే మనం 4 కింద డివైడ్ చేసాం. ఆ 4 కేటగిరీస్లో మళ్ళీ ఫస్ట్ వన్దే థర్డ్ కింద 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం.
నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్డ్ అంటే గూడ్స్ని తయారు చేస్తున్నాం ఇక్కడ, నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా, ఓకేనా, ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా కూడా దాన్ని క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సైజ్ ఆఫ్ యాక్టివిటీ, దాని యొక్క సైజ్ పరంగా కూడా మనం దాన్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఇక్కడ 4 రకాలుగా డివైడ్ చేసాము ఇండస్ట్రీని. ఒకటి ఏంటంటే నేచర్ ఆఫ్ యాక్టివిటీ, అంటే అది చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుని మనం ఆ యొక్క ఇండస్ట్రీస్ని వేరుగా డివైడ్ చేసాము. అలాగే నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్, ఆ యొక్క కంపెనీ ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ తయారు చేసే గూడ్స్ని ఆధారంగా చేసుకుని డివైడ్ చేసాము ఇండస్ట్రీస్ కింద. అలాగే ఇంకోటి వచ్చేసి లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే పెట్టుబడిని ఆధారంగా చేసుకుని మనం ఇండస్ట్రీస్ని డివైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైజ్ ఆఫ్ యాక్టివిటీ, ఇండస్ట్రీ యొక్క సైజుని బట్టి కూడా మనం డివైడ్ చేసాం. అయితే ఫస్ట్ వన్ చూడండి, నేచర్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే దాని యొక్క యాక్టివిటీని బేస్ చేసుకుని మనం ఇక్కడ మళ్ళీ అనదర్ 3 టైప్స్ కింద మనం డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. అండ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ గూడ్స్, అంటే గూడ్స్ ప్రొడ్యూస్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కింద డివైడ్ చేస్తాం. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కింద మనం డివైడ్ చేస్తాం. సో ఏంటి ప్రొడ్యూస్డ్ గూడ్స్ అంటే కన్జ్యూమర్డ్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్డ్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే ఏంటి, ఓకేనమ్మా. సో అదేంటన్నది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని, అంటే పెట్టుబడిని బేస్ చేసుకుని మళ్ళీ 2 కింద డివైడ్ అయిందంట. అందులో ఏంటంటే ఒకటి హెవీ ఇండస్ట్రీ, లైట్ ఇండస్ట్రీ. అంటే హెవీ ఇండస్ట్రీ అంటే మనకు తెలుసు, పెద్ద పరిశ్రమలు హెవీ ఇండస్ట్రీస్ అంటాము, చిన్న వాటిని లైట్ ఇండస్ట్రీస్ అంటాం. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ యాక్టివిటీస్, ఇండస్ట్రీ యొక్క సైజుని బట్టి. సో ఇక్కడ హెవీ ఇండస్ట్రీ, లైట్ ఇండస్ట్రీ అన్నది దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి, అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి మనం ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే హెవీ ఇండస్ట్రీస్ అవుతాయి, తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తున్నామంటే లైట్ ఇండస్ట్రీస్ అవుతాయి. అంటే సైజ్ అంటే దాని యొక్క పరిశ్రమ యొక్క సైజుని బట్టి, అలాగే దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని బట్టి కూడా మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం అన్నాడు సైజ్ ఆఫ్ యాక్టివిటీస్ని. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ వచ్చేసి లార్జ్ ఇండస్ట్రీస్. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ యాక్టివిటీ బేస్ మీద 3 కేటగిరీస్ అని చెప్పాం కదా. అందులో ఒకటి ప్రైమరీ ఇండస్ట్రీ, సెకండరీ ఇండస్ట్రీ, టెరిటరీ ఇండస్ట్రీ, ఓకేనమ్మా. సో దీనికి ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఏంటి, సెకండరీ ఇండస్ట్రీ అంటే ఏంటి, టెరిటరీ ఇండస్ట్రీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ప్రైమరీ ఇండస్ట్రీ చూడమ్మా. ప్రైమరీ ఇండస్ట్రీలో ప్రైమరీ ఇండస్ట్రీస్ రిఫర్స్ టు యాక్టివిటీస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ లైక్ కాయిల్, ఆయిల్, మినరల్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్లో ఏ యాక్టివిటీ జరుగుతుందంటే నేచర్ రిసోర్సెస్, అంటే సహజ సిద్ధంగా మనకి దొరికే నేచర్ రిసోర్సెస్ని వెలికి తీసి దాని ద్వారా మనం తయారు చేస్తే, అంటే ఆ నేచర్ యొక్క రిసోర్సెస్ని తీసుకుని మనం యూజ్ చేయడానికి వాడుకుంటే, అంటే లైక్ కాయిల్, ఆయిల్, మినరల్స్, ఏ అయితే మనకు బొగ్గు ఇవైతే ఉన్నాయో అలాగే వ్యవసాయం కూడా, ప్లాంట్స్ కూడా ఇందులోకే వస్తాయమ్మా. సో ఇటువంటి యొక్క ఇండస్ట్రీని ఏమంటామంటే మనం ప్రైమరీ ఇండస్ట్రీ అంటాం. సో అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజం లైక్ ప్లాంట్స్ అండ్ యానిమలిస్టిక్, అలాగే మొక్కల్ని పెంచడం, జంతువుల్ని పెంచడం కూడా ఎందులోకి వస్తుంది అంటే ఇండస్ట్రీస్ సెక్టర్, ప్రైమరీ ఇండస్ట్రీస్లోకి వస్తుంది. ప్రైమరీ ఇండస్ట్రీ కెన్ బి కేటగిరైజ్డ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ జెనెటిక్ ఇండస్ట్రీస్. చూడమ్మా, ప్రైమరీ ఇండస్ట్రీస్ కెన్ బి కేటగిరైజ్డ్ యాజ్ ఎక్స్ట్రాక్టివ్ అండ్ జెనెటిక్ ఇండస్ట్రీస్. మళ్ళీ ఇక్కడ ప్రైమరీ ఇండస్ట్రీస్ ఎలా డివైడ్ అయినాయి అన్నారు, ఎక్స్ట్రాక్టివ్ గాను అండ్ జెనెటిక్ గాను. సో ఇక్కడ ఎక్స్ట్రాక్టివ్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేచర్లో అది క్రియేట్ చేయబడి ఉంటుంది. సో దాన్ని మనం వెలికి తీసి, అంటే డిస్కవరీ చేసి దాన్ని మనం బయటికి ఇంట్రడ్యూస్ చేస్తాము. సో దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూమి లోపల బొగ్గు గనులు లేదా కాయిల్, బంగారం, ఇంకా ఏవైనా మెటీరియల్స్ ఉంటే భూమి లోపల మనం ఏం చేస్తామంటే అవి ఆల్రెడీ
ఆ, ఉన్ అక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నవి వాటిని మనం వెలికి తీసి మనం బిజినెస్ అన్నవి చేస్తున్నాం. గ్యాస్ ఇవన్నీ కూడా మనం సృష్టించినవి కాదు, ఆల్రెడీ సృష్టించబడినవే మనం వెలికి తీస్తున్నాం. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనం ఎక్స్ట్రాక్టివ్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెనెటిక్ ఇండస్ట్రీస్. జెనెటిక్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్ని కానీ మనం ప్రొడ్యూస్ చేసి వాటిని పెంచడం ద్వారా, అంటే వాటి యొక్క ఎదుగుదల ద్వారా, అంటే కోల్ ఫారంలు చూడండి, కోల్ ఫారంలో చిన్న చిన్న బర్డ్స్ని తీసుకొచ్చి తర్వాత వాటిని డెవలప్ చేసి మనకి బాయిలర్స్ కింద అండ్ చికెన్ కింద గట్రా మనకి సేల్ చేస్తూ బిజినెస్ చేస్తారు. సో ఇవి ఎలాంటి బిజినెస్లు ఏమంటామంటే జెనెటిక్ అంటాం. అయితే భూమిలో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల్లో ఆల్రెడీ చేపలు అన్న వాటిలంతటిగా స్వతంత్రంగా ఎవరో పెంచినవి కాదు, వాటిలంతటా అవే పెరుగుతాయి. సో వాటితో బిజినెస్ చేస్తే ఎక్స్ట్రాక్టివ్ అంటారు. అర్థమైందమ్మా. మనం పెంచి వాటితో బిజినెస్ చేస్తే దాన్ని జెనెటిక్ అంటాము. సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చిన దాంతో మనం బిజినెస్ చేస్తే దాన్ని ఎక్స్ట్రాక్టివ్ అంటాం. ఓకేనమ్మా. ప్రైమరీ ఇండస్ట్రీకి వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండరీ ఇండస్ట్రీ. చూడండి, సెకండరీ ఇండస్ట్రీ ఇట్ యూజెస్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ యాజ్ ఇట్స్ రా మెటీరియల్. ప్రైమరీ ఇండస్ట్రీలో ఏదైతే తయారు చేయబడుతుందో ఫినిష్డ్ గూడ్స్ కింద, ఓకేనమ్మా, అంటే కంప్లీట్గా తయారైపోయింది ప్రైమరీ ఇండస్ట్రీ నుంచి అని ఏదైతే ప్రోడక్ట్ బయటకు వస్తుందో ఆ ప్రోడక్ట్ని ఇక్కడికి వచ్చేటప్పుడు సెకండరీ ఇండస్ట్రీస్ రా మెటీరియల్గా యూజ్ చేస్తాయమ్మా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ల్యాండ్ భూమిలోంచి ఐరన్ అన్నది వెలికి తీసి ప్రైమరీ ఇండస్ట్రీస్ బిజినెస్ అన్నవి రన్ చేసుకుంటున్నాయి. అంటే భూమిలో ఉన్న అంతర్గతంగా ఉన్న ఈ ఐరన్ యొక్క నిల్వల్ని వెలికి తీసి ఆ వాటిని బయటికి తీసి అది ప్రైమరీ ఇండస్ట్రీ యొక్క బిజినెస్. అయితే ఆ యొక్క ఏదైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ అన్నది మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం. సో ఆ ఐరన్ని తీసుకొచ్చి ఈ సెకండరీ ఇండస్ట్రీస్ టు కన్వర్ట్ ఇంటూ ఏ కారు, ఒక కారు కింద మనకి కన్వర్ట్ చేసినాయి అనుకోండి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏమైంది, ఐరన్గా ఉన్నప్పుడు అది ప్రైమరీ ఇండస్ట్రీస్కి ఫినిషింగ్ ప్రోడక్ట్ ఏంటిది, ఐరన్ అన్నది. కానీ సెకండరీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఏమైంది, ఆ ఐరన్ అన్నది రా మెటీరియల్గా మారింది. అంటే వాళ్ళకి అది రా మెటీరియల్. సో ఆ రా మెటీరియల్ నుంచి మనకు వాళ్ళు ఏం తయారు చేసుకున్నారంటే వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసుకుంటున్నారు. చూడండి, యాక్టివిటీస్ ఆఫ్ సెకండరీ ఇండస్ట్రీస్ మేబీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కన్స్ట్రక్షన్. అవి ఏం చేస్తాయంటే తయారు చేస్తాయి. ఎక్కడి నుంచి తయారు చేస్తాయి, ప్రైమరీ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చిన రా మెటీరియల్, అంటే ప్రైమరీ ఇండస్ట్రీ యొక్క ఫినిషింగ్ గూడ్స్ని ఇక్కడ రా మెటీరియల్గా తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకుంటున్నాయి, కన్స్ట్రక్షన్ లేదా నిర్మిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎంగేజ్డ్ ప్రొడ్యూసింగ్ ఫినిషింగ్ గూడ్స్ అవుట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ సెమీ ఫినిషింగ్ గూడ్స్. ఫినిషింగ్ గూడ్స్గా కానీ లేదా సెమీ ఫినిషింగ్ గూడ్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్లో ప్రతి ఒక్క అన్ని పార్ట్స్ కూడా ఒకే కంపెనీ తయారు చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్ ఒక ఇండస్ట్రీ తయారు చేస్తే కీబోర్డ్ ఒక ఇండస్ట్రీ, మౌస్ ఒక ఇండస్ట్రీ, సిపియు ఒక ఇండస్ట్రీ, అలా డివైడెడ్గా తయారు చేస్తూ ఉంటే అవన్నీ మెర్జ్ చేసి ఒక ఇండస్ట్రీ అన్నది మనకి బయటకి అవుట్పుట్ అన్నది ఇస్తూ ఉంటాయి. సో ఇక్కడ అలాంటి వాటిని ఏమంటామంటే సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌస్ మాత్రమే తయారు చేస్తే ఆ ఒక్క మౌస్ని మాత్రం ఎవరు పర్చేస్ చేయరు. సో అలాగా దాన్ని ఏమంటామంటే మనం సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటాం. అలాగే ఫినిషింగ్ ప్రొడక్ట్గా కూడా తయారు చేయొచ్చు ఈ సెకండరీ ఇండస్ట్రీస్ అన్నవి. ఓకే అమ్మ. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ కేటగిరీస్. అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మనకి 2 కేటగిరీస్ కింద మళ్ళీ డివైడ్ అయినాయి అని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనలిటికల్ ఇండస్ట్రీ, సెకండ్ వన్ వచ్చేసి సింథటిక్ ఇండస్ట్రీ అనడం. అనలిటికల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, సింథటిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం బాగా చూసినట్టయితే అనలిటికల్ ఇండస్ట్రీస్లోంచి ఎగ్జాంపుల్స్ చూపించడమా, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లాబ్రికేటింగ్ ఆయిల్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పెట్రోల్, డీజిల్ అన్నిటికీ కూడా ఒకటే రా మెటీరియల్. భూమిలోంచి ఒక రకమైన లిక్విడ్ని తీసి దాన్ని సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే అందులో డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే
ఒక్కొక్క మెటీరియల్లోంచి మనకి ఏం డివైడ్ అవుతున్నాయి అంటే పెట్రోల్ డివైడ్ అవుతుంది, డీజిల్ డివైడ్ అవుతుంది, కిరోసిన్ డివైడ్ అవుతుంది. సో అలాగే డివైడ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే అనలిటికల్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్లోంచి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం డివైడ్ చేస్తూ మనం బిజినెస్ అన్నవి రన్ చేస్తే దాన్ని అనలిటికల్ ఇండస్ట్రీ అన్నాం. సింథటిక్ ఇండస్ట్రీస్ అంటే పుట్ టుగెదర్ వేరియస్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ ఒకదాని నుంచి వేరే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నది ప్రొడ్యూస్ చేసినాయి అనలిటికల్ ఇండస్ట్రీస్లో. ఈ సింథటిక్ ఇండస్ట్రీలో ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ నుంచి ఒక ఫినిషింగ్ ప్రోడక్ట్ అన్నది తయారు చేస్తుంది అని చెప్పాడు. లైక్ అక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు చూడమ్మా, సిమెంట్ విచ్ ఈజ్ మేడ్ బై సిలికాన్, అల్యూమినియం అండ్ కాల్షియం ఎక్సెట్రా. సో ఒక సిమెంట్ తయారు చేయాలి అంటే సిలికాన్, అల్యూమినియం, కాల్షియం మనకి అవసరం అని చెప్తున్నాడు. సో ఈ 3 ప్రొడక్ట్స్ కలిపి మనకి సిమెంట్ అన్నది తయారవుతుంది. సో ఇలాగ 3 ప్రొడక్ట్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కలిపి ఒక ప్రోడక్ట్గా తయారు చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సింథమెటిక్ ఇండస్ట్రీస్ అంటాం. అలా కాకుండా ఒక ప్రోడక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ మనం తయారు చేస్తే దాన్ని అనలిటికల్ ఇండస్ట్రీ అని అంటాం. ఓకే అమ్మా. నెక్స్ట్ టెరిటరీ ఇండస్ట్రీస్. టెరిటరీ ఇండస్ట్రీస్ అంటే దీస్ ఇండస్ట్రీస్ ఆర్ బేసికలీ కన్సర్న్డ్ విత్ జనరేటింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. ఈ ఇండస్ట్రీస్ అన్నవి ఏం చేస్తాయంటే ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్కి, సెకండరీ ఇండస్ట్రీస్కి సర్వీసెస్ అన్నవి ప్రొవైడ్ చేస్తాయమ్మా. అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సేవా రంగంలోకి వస్తాయి టెరిటరీ ఇండస్ట్రీస్. అందులో చూడమ్మా, దీస్ ఇండస్ట్రీస్ బేసికలీ కన్సర్న్డ్, ఈ ఇండస్ట్రీస్ దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే విత్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్. ఇవి ఏం చేస్తాయంటే జనరేటింగ్ అంటే కల్పిస్తాయి వేరియస్ సర్వీసెస్ అన్నవి ప్రొవైడ్ చేస్తాయి. ఎవరికి ప్రొవైడ్ చేస్తాయి? ఈ చూడండి నెక్స్ట్ ఇచ్చారు ఎవరికి ప్రొవైడ్ చేస్తాయో, ఫెసిలిటేట్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అండ్ సెకండరీ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీస్ ఆఫ్ ట్రేడ్. సో ప్రైమరీ ఇండస్ట్రీకి, సెకండరీ ఇండస్ట్రీస్కి వాటి యొక్క బిజినెస్ యాక్టివిటీస్ కోసం మనకి ఇక్కడ ఈ యొక్క టెరిటరీ ఇండస్ట్రీ అన్నది హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్. అంటే బ్యాంకింగ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందమ్మా అంటే ప్రైమరీ ఇండస్ట్రీస్ కానీ సెకండరీ ఇండస్ట్రీస్ కానీ వర్కింగ్ క్యాపిటల్ ప్రాసెస్ని కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ పర్చేస్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అన్నది అవసరం అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్, ఈ పెట్టుబడి అన్నది ఎవరు ఇస్తున్నారంటే ఇక్కడ మనకు బ్యాంక్స్ ఇస్తున్నాయి. అలాగే వస్తువులు తయారు చేసినప్పుడు కానీ లేకపోతే ఫ్యాక్టరీలో ఏదన్నా ప్రమాదం, యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఫ్యాక్టరీకి భరోసాగా అంటే ధైర్యంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే ఫ్యాక్టరీలో ఏదైనా ఫైర్ జరిగింది అంటే ఫ్యాక్టరీ అంతా కూడా స్పాయిల్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు అంత రిస్క్ ఫేస్ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధ్యమా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి లేకపోతే బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా మనకి లోన్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు వాటి వల్ల వాళ్ళు లాస్ అయితే, ఏదైనా యాక్సిడెంట్ వల్ల లాస్ అయితే వాళ్ళు రికవరీ చేసుకోలేరు. సో అంత రిస్క్ వాళ్ళు ఫేస్ చేయలేరు. కాబట్టి దానికోసం కొంత రిస్క్ని తగ్గించడం కోసం ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్ప్ చేస్తున్నాయి. ఓకేనమ్మా. సో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ టెరిటరీ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా అంటే అవి ఏ ఇండస్ట్రీస్ అయితే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ గూడ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇండస్ట్రీస్ని డివైడ్ చేశారు అన్నాడు. సో గూడ్స్ని బేస్ చేసుకుని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారో చూద్దాం. గూడ్స్ని బేస్ చేసుకుని మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ వన్ ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్. సో ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ అండ్ కంపెనీస్ దట్ రిలేటెడ్ ఐటమ్స్ పర్చేస్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్స్ రాదర్ దెన్ బై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కన్జ్యూమర్ గూడ్స్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అవసరమైన వస్తువులను వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యొక్క కన్జ్యూమర్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందులోని ఆన్ ది బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూసర్స్లో ఈ కన్జ్యూమర్ గూడ్స్ని అన్న ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ వేరుగా ఉంటాయి,
ప్రొడ్యూసింగ్ గూడ్స్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనేవి వేరుగా ఉంటాయి అని చెప్పాడు కదా. అందులో ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, కన్జ్యూమర్ గూడ్స్ అన్నాడు. సో కన్జ్యూమర్ గూడ్స్లోని ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్స్, ఇక్కడ చూడమ్మా, ఇండివిజువల్స్, హౌస్ హోల్డ్స్. సో ఎవరైతే ఇండివిజువల్గా ఉన్న పీపుల్స్ పర్చేస్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో అటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తే వాటిని ఏమంటామంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. అంతే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ వేరే వస్తువుని తయారు చేయడానికి ఉపయోగపడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్రైమరీ సెక్టార్లో ఐరన్ వెలికి తీస్తారన్నారు. సో సెకండరీ సెక్టార్ ఏం చేసింది, సెకండరీ ఇండస్ట్రీస్లో ఆ ఐరన్ని మళ్ళీ కన్వర్ట్ చేసినాయి. ఎలాగ ఒక కారుగా కానీ బైక్గా కానీ కన్వర్ట్ చేసుకున్నాయి. అయితే ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి ఏ ఇండస్ట్రీ గూడ్స్ కూడా ఇంకొక ప్రొడక్ట్ని కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనమ్మా, చూడండి, దీస్ కంపెనీస్ మేక్ అండ్ సెల్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ డైరెక్ట్లీ యూజ్ బై ద బయ్యర్. ఈ ప్రొడక్ట్స్ అన్నవి ఏమవుతాయంటే ఈ బయ్యర్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా యూజ్ అయిపోతుంది. దాన్ని ఇంక ఎటువంటి ప్రాసెస్ చేయనవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫర్ దేర్ ఓన్ యూజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, వాళ్ళు ఓన్గా యూజ్ చేసుకోవడానికి ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. ది సెక్టర్ ఇంక్లూడ్స్ కంపెనీస్ ఇన్వాల్వ్స్ విత్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఫుడ్ ప్రొడక్షన్లో ఫుడ్ ప్రొడక్ట్స్ ఏమన్నా తయారు చేసినట్లయితే అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అవి డైరెక్ట్గా కన్జ్యూమర్ ఎంజాయ్ చేయడం కోసం పర్చేస్ చేస్తూ ఉంటాడు, యూజ్ చేసుకోవడం కోసం. అంతే తప్ప ఆ బిస్కెట్స్ని తీసుకెళ్ళి ఇంకో ప్రొడక్ట్ తయారు చేస్తాడంటే తయారు చేయడు. ఓన్లీ అవి ఏంటంటే యూజింగ్ అండ్ ఎంజాయ్మెంట్ పర్పస్ మీద పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే. సో కంపెనీ ఇన్వాల్వ్స్ విత్ ఫుడ్ ప్రొడక్షన్, ప్యాకేజ్డ్ గూడ్స్, క్లాత్స్, బెవరేజెస్, ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. బెవరేజెస్ అండ్ ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ చూడమ్మా, మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఫుడ్ ప్రొడక్ట్స్లో ఏమేమి వస్తాయంటే ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. అలాగే ప్యాకేజ్డ్ గూడ్స్ అంటే ఏమన్నా మెటీరియల్స్ ప్యాకేజ్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్లెట్స్ కూడా మనకు ప్యాకేజింగ్లోనే వస్తాయి. అలాగే డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ గూడ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ క్లాతింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రెడీమేడ్స్, వేర్స్, ఇవన్నీ కూడా ప్యాకింగ్లోకి వస్తాయి. బెవరేజెస్ వచ్చేసి ఆల్కహాల్స్, ఈ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా బెవరేజెస్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమొబైల్స్, బైక్స్, కార్స్, ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ అన్నవాడు ఎందుకు పర్చేస్ చేస్తాడు అంటే డైరెక్ట్గా తను యూజ్ చేసుకోవడానికి, వెంటనే తను ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క యూటిలైజేషన్ పొందుతాడు. దాని యొక్క ప్రయోజనాన్ని అన్నది కన్జ్యూమర్ వెంటనే పొందుతాడు, కొన్న వెంటనే తన యొక్క ప్రయోజనాన్ని పొందుతాడు. అలాగే ఆ వస్తువుని ఎందుకోసం కొంటాడంటే తను యూజ్ చేసుకోవడం కోసం, ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే పర్చేస్ చేస్తాడు తప్ప వేరే ప్రోడక్ట్ తయారు చేయడం కోసం అయితే పర్చేస్ చేయడు. సో కన్జ్యూమర్ గూడ్స్ని తయారు చేసే ఇండస్ట్రీస్ని ఏమంటామంటే కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటాం. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ గూడ్స్. సో ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అన్న ప్రొడ్యూస్డ్ గూడ్స్ అన్న సేమ్. సో క్యాపిటల్ గూడ్స్ రిఫర్స్ టు ప్రొడ్యూసర్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ బట్ ఆర్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద న్యూ ప్రొడక్ట్. ఒకసారి చూడండి, క్యాపిటల్ గూడ్స్ రిఫర్స్ టు ప్రొడక్ట్స్. క్యాపిటల్ గూడ్స్ అన్నవే ప్రొడక్ట్సే దట్ యూజ్డ్ టు ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్. అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ యొక్క క్యాపిటల్ గూడ్స్ని ఇంకొక ప్రోడక్ట్ని తయారు చేయడానికి, అంటే అదర్ ప్రొడక్ట్స్. చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ అంటే ఇంకో ప్రొడక్షన్నే తయారు చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఆర్ నాట్ అంటే కాదు అన్నాడు. ఏం కాదు, ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద న్యూ ప్రొడక్ట్. ఇది ఖచ్చితంగా న్యూ ప్రొడక్ట్ అయితే కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంపెనీలో మిషనరీ ఉంది. సో మిషనరీ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం మిషనరీ అన్నది వాడతాం. అలాగని ఈ మిషనరీ అన్నది ప్రొడక్టా అంటే కాదు. ఓకేనమ్మా, మిషనరీ అన్నదాన్ని ఎందుకు వాడతాం అంటే ఇంకో ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం వాడతాం. ఇక్కడ అదే పాయింట్ మనకు బాగా చెప్పాడు చూడండి. క్యాపిటల్ గూడ్స్ రిఫర్స్ టు ప్రొడక్ట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్. వేరే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం కోసం మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాం. బట్ ఆర్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద న్యూ ప్రొడక్ట్. అలా యూజ్ చేస్తున్నాం కదా అని ఈ ప్రోడక్ట్ని న్యూ ప్రొడక్ట్ అని మనం అనుకోకూడదు. నెక్స్ట్ దీస్ ఇంక్లూడ్స్, అందులో ఏమున్నాయో ఎగ్జాంపుల్స్ చెప్పాడు చూడండి.
మిషనరీ టూల్స్, ఇండస్ట్రీ మిషనరీ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, టెక్స్చర్ మిషనరీ, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ మిషనరీ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటంటే వేరే ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం, కానీ దాన్ని మనం ప్రోడక్ట్గా ట్రీట్ చేయకూడదు అని చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ గూడ్స్. సో ఈ క్యాపిటల్ గూడ్స్ని, ప్రొడ్యూస్డ్ గూడ్స్ని తయారు చేసి, అంటే ఈ మిషనరీని తయారు చేసి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ లేదా ప్రొడ్యూసర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్మెంట్ని ఆధారంగా చేసుకుని మనకి ఇక్కడ డివైడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఎన్ని విధాలుగా డివైడ్ చేశారంటే 2 ways, హెవీ ఇండస్ట్రీస్ అండ్ లైట్ ఇండస్ట్రీస్ అని చెప్పుకున్నాం. సో హెవీ ఇండస్ట్రీస్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అవి చూద్దాం. విత్ రిగార్డింగ్ టు హెవీ ఇండస్ట్రీస్, దిస్ ఎసెన్షియలీ ఇన్వాల్వ్ లార్జ్ అండ్ హెవీ ప్రొడక్ట్స్. సో ఇందులో ఏదన్నది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందంట, ఇన్వాల్వ్ లార్జ్ అండ్ హెవీ ప్రొడక్ట్స్, పెద్ద పెద్ద వస్తువులు, అదేవిధంగా హెవీ అంటే భారీ వస్తువుల్ని ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క ఇండస్ట్రీస్, లార్జ్ అండ్ హెవీ ఎక్విప్మెంట్. అలాగే ఇందులో ఏముంటుందంటే లార్జ్ అండ్ హెవీ ఎక్విప్మెంట్, భారీ ఎక్విప్మెంట్ అన్నది లోపల కలిగి ఉంటుంది ఈ ఇండస్ట్రీ లోపల. అండ్ ఫెసిలిటీస్, అదేవిధంగా దానికి అవసరమైన ఫెసిలిటీస్ కూడా కలిగి ఉంటుంది అన్న సచ్ యాజ్, అంటే ఏ విధంగా చూద్దాం. లార్జ్ మిషన్ టూల్స్, హ్యూజ్ బిల్డింగ్స్ అండ్ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్, మిషనరీ టూల్స్ కానీ, హ్యూజ్ బిల్డింగ్స్ కానీ, లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాంట్లో కావాల్సిన వస్తువుని తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎలా ఉంటుందంటే లార్జ్, పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, భారీగా ఉంటుంది అని చెప్తున్నాడు మనకి. సో ఇక్కడ హెవీ ఇండస్ట్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే అందులో ఉన్న మిషనరీ కానీ ప్రొడక్షన్ కానీ అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే హెవీగా ఉండాలి, భారీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆర్ కాంప్లెక్స్ ఆర్ న్యూమరస్ ప్రాసెసెస్. అలాగే ఇందులో ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అన్నది ఒక ప్రోడక్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా 1 by 1 ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇందులో. సో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇండస్ట్రీస్ని మనం ఏమన్నామంటే హెవీ ఇండస్ట్రీస్ అన్నాం అమ్మా. హెవీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నవి హెవీగా అంటే భారీగా ప్రొడ్యూస్ చేయాలి, అదేవిధంగా ఎక్విప్మెంటు, ఫెసిలిటీసు, మిషనరీ ఇవన్నీ కూడా అందులో హెవీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి చాలా హెవీగా ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, అందులో ఒక ప్రోడక్ట్ని తయారవ్వాలంటే ఆ ప్రోడక్ట్ తయారీకి నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఎగ్జాంపుల్లో స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు. సో స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి, సో మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అది చాలా హెవీ ఇండస్ట్రీస్, అందులో నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి. అలాగే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, అలాగే ల్యాండ్ కూడా హెవీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైట్ ఇండస్ట్రీస్. సో లైట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటే మనం హెవీ ఇండస్ట్రీ అన్నాం. లైట్ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే హెవీ ఇండస్ట్రీస్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చూడండి, ఇన్ జనరల్ లైట్ ఇండస్ట్రీస్ రిక్వైర్ ఫ్యూయర్ రా మెటీరియల్. ఇక్కడ ఫ్యూయర్ రా మెటీరియల్ అంటే కొంచెం రా మెటీరియల్తోనే స్పేస్ అండ్ పవర్, కొంచెం రా మెటీరియల్, స్పేస్, పవర్ని పెట్టుకుని మాత్రమే ఇండస్ట్రీస్ అన్నవి రన్ చేస్తాయి. అంతే తప్ప హెవీగా ఇవి రా మెటీరియల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ హెవీగా మెయింటైన్ చేయలేవు ఇటువంటి ఇండస్ట్రీస్. సో అలాంటి ఏ ఇండస్ట్రీ అయితే హెవీగా మెయింటైన్ చేయలేదో ఆ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే కొంచెంగా రా మెటీరియల్స్ని యూజ్ చేసుకుంటూ, స్పేస్ని యూజ్ చేసుకుంటూ, దాని పవర్తో ప్రొడక్షన్ అన్నది జరుపుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇండస్ట్రీస్ని మనం ఏమంటామంటే లైట్ ఇండస్ట్రీస్ అన్నాం. ఏ లైట్ ఇండస్ట్రీ యూజెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లైట్ రా మెటీరియల్ ఆఫ్ ప్రొడ్యూస్ లైట్ గుడ్స్. సో స్మాల్ అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది, అందులో రా మెటీరియల్ తక్కువగా ఉంటుంది, ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మనం ఏమంటామంటే లైట్ ఇండస్ట్రీస్ అన్నాం. ఎగ్జాంపుల్
కంప్యూటర్స్ ఆర్ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఆర్ మొబైల్ ఫోన్స్. సో కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైట్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, లైఫ్ ఇండస్ట్రీస్ యూజువలీ ఇంక్లూడ్ ఎలక్ట్రానిక్ అండ్ అసెంబుల్ ఇండస్ట్రీస్. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ని తయారు చేస్తే అసెంబుల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్లో అంటే ఆల్రెడీ కొన్ని భారీ ఇండస్ట్రీలో తయారు చేసే ప్రొడక్ట్స్ని కానీ తీసుకుని వాటిని అసెంబుల్ అంటే ఒక చోట చేర్చడం ద్వారా ఒక న్యూ ప్రోడక్ట్ని తయారు చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సిస్టమ్ చెప్పాను కదమ్మా, సిస్టమ్ కంప్యూటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే సిపియు ఒక ఇండస్ట్రీ తయారు చేస్తుంది, మౌస్ ఒక ఇండస్ట్రీ తయారు చేస్తుంది, మానిటర్ ఒక ఇండస్ట్రీ తయారు చేస్తుంది. సో ఇవన్నిటిని అసెంబుల్ చేసుకుని ఇక్కడ మనకి ఒక న్యూ ప్రోడక్ట్ కంప్యూటర్ అన్న ఒక ప్రోడక్ట్ని మనకి అవుట్పుట్ అన్నది ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీస్ని మనం ఏమంటామంటే లైట్ ఇండస్ట్రీస్ అంటాం. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ సైజ్ ఆఫ్ యాక్టివిటీ, దాని యొక్క సైజుని బేస్ చేసుకుని కూడా ఇండస్ట్రీని డివైడ్ చేశారు అన్నారు. సైజుని బేస్ చేసుకుని ఏ విధంగా డివైడ్ చేశారో మనం చూద్దాం. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ గాను అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాను డివైడ్ చేశారు. అయితే అసలు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చూడండి, మన పక్కన పిక్చర్లో చూపిస్తున్నారు చూడండి. ఇండస్ట్రీ అన్నది చాలా పెద్దగా ఉంది చూడండి. ఇండస్ట్రీస్ విచ్ రిక్వైర్స్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఎలా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ మ్యాన్ పవర్ విత్ ఏ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అండ్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మ్యాన్ పవర్ అంటే అందులో హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అన్నది ఎక్కువ చేస్తున్నాయో అటువంటి ఇండస్ట్రీని మనం ఏమన్నామంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అన్నాం. ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ సైమల్టేనియస్గా ఉంటుంది. దేనికంటే హెవీ ఇండస్ట్రీస్కి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సైమల్టేనియస్. ఓకేనమ్మా. సో చూడండి, ఇన్ ఇండియా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ వన్స్ విత్ ఏ ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ మోర్ దాన్ 100 million rupees. ఓకేనా, 100 million rupees యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని ఏ అయితే ఇండస్ట్రీ కలిగి ఉన్నదో సో అలాంటి ఇండస్ట్రీని ఏమన్నామంటే మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటామంట. సో ఆర్ 10 crores. సో 10 crores ఈజ్ ఈక్వల్ టు 100 millions. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏ ఇండస్ట్రీ అయితే ఇండియాని బేస్ చేసుకుని చూసుకున్నట్లయితే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ ద వన్స్ విత్ ఏ ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ మోర్ దాన్ 100 million rupees. 100 millions మించి ఏదైతే ఉందో ఇంకా దాన్ని ఏమంటామంటే మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ యొక్క ల్యాండ్, మిషనరీ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తాయమ్మ. సో ఆ ఫిక్స్డ్ అసెట్స్ అన్నవి 100 million rupees కన్నా ఎక్కువగా ఉంటే అటువంటి ఇండస్ట్రీస్ని మనం ఏమంటామంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ద ఇండియన్ ఎకానమీ రిలైస్ హెవీలీ ఆన్ సచ్ ఇండస్ట్రీస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం వల్ల ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అన్నది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. జనరేషన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, ఈ యొక్క ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ అంతా ఎలా ఉంటుందంటే హెవీగా ఉంటుంది, అంటే లార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో అది ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇండియాలో దాని యూటిలైజేషన్ యూజ్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ప్రొడక్షన్ ఉంటే మనం ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు, అంటే ఫారెన్ ఏరియాస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనం ఏమి ఎర్న్ చేస్తామంటే ఫారెన్ కరెన్సీ అనేది ఎర్న్ చేస్తాం. అండ్ క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇంత పెద్ద కంపెనీలో ఈ ప్రొడక్షన్ జరగాలి అంటే హ్యూమన్ రిసోర్స్, ఇందాక చెప్పాను ఆల్రెడీ మ్యాన్ పవర్ అన్నది ఎక్కువగా ఉండాలి అన్నాం. సో హ్యూమన్ రిసోర్స్ అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనకి క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నవి క్రియేట్ అవుతాయి ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి. ఇక్కడ ఇండస్ట్రీ ఎక్కడుందో ఆ సరౌండింగ్లో మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కల్పించగలం. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎక్కువగా జరగడం వల్ల ఏంటంటే మన విత్ ఇన్ కంట్రీలో ఉన్న పీపుల్స్ అందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నది మనకి ఇండస్ట్రీ సెక్టార్ వల్ల బాగా డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడమ్మా, రిలయన్స్ అండ్ టాటా ఎక్సెట్రా. సో ఈ రిలయన్స్ కంపెనీస్, టాటా కంపెనీస్ అన్నవి కూడా ఎందులోకి వస్తాయంటే మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలోకి వస్తాయి. అంటే దీని యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. Small scale industries are those industries in which manufacturing, providing services, production are done on a small scale or micro scale. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నవి ప్రొడక్ట్స్ అన్నది తయారు చేస్తాయి. ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇక్కడ రెండు కూడా ట్రీట్ చేసుకున్నాం. మన బిజినెస్లో ప్రొడక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సర్వీస్కి కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్ ఉంది. అయితే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తే అలాగే సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి అంటున్నాడు. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ రెండు కూడా ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. దీని యొక్క స్కోప్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రొడక్షన్స్ ఆర్ డన్ ఆన్ ఏ స్మాల్ స్కేల్ ఆర్ మైక్రో స్కేల్. చిన్న పరిశ్రమలు అదేవిధంగా అతి చిన్న పరిశ్రమలు కింద వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడము. దీస్ ఆర్ ద ఐడియాస్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఐడియాస్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తున్నాడు. నాప్కిన్స్, టిష్యూలు, చాక్లెట్స్, టూత్పేస్ట్, వాటర్ బాటిల్స్, స్మాల్ టాయ్స్, పేపర్స్, పెన్స్. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే స్మాల్ ఇండస్ట్రీస్ అన్న వీటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా కూడా ఈ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల చాలా డెవలప్ అవుతుంది ఇండియా అని చెప్తున్నాడు. దీస్ ఇండస్ట్రీస్ డన్ ఏ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మిషనరీ ప్లాంట్స్. ఈ యొక్క ఇండస్ట్రీస్లో మిషనరీ ప్లాంట్స్ అన్నవి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు వాటి మీద అంటే ఒకసారి అంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ప్లేస్ కానీ ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. రిమైనింగ్ అంతా కూడా దాన్ని యూజ్ చేసుకుంటూ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వాళ్ళకి అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని వాడుకుంటూ వాళ్ళు ప్రొడక్షన్ అన్నవి తయారు చేస్తారు. బట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore. ఇది ఏ విధంగా ఉండాలి? 1 కోటి అంటే 1 crore కన్నా మించి ఉండకూడదు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో మించి ఉంటే వాటిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనరు. 1 crore కన్నా బిలో ఉన్న వాటిని ఏమంటామంటే మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం, మనం ఆల్రెడీ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడండమ్మా. మనకి ట్రీ డయాగ్రామ్ ఇచ్చాం కదా స్టార్టింగ్. సో ట్రీ డయాగ్రామ్లో నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ప్రైమరీ సెక్టార్ గురించి చెప్పాను, సెకండరీ టెరిటరీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నేచర్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ యొక్క స్వభావాన్ని బట్టి అంటే అవి తయారు చేసే గూడ్స్ని బట్టి ఏంటి కన్జ్యూమర్ గూడ్స్ అంటే కన్జ్యూమర్స్ డైరెక్ట్గా యూజ్ చేసే గూడ్స్ని తయారు చేస్తే కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటాము. ప్రొడ్యూస్డ్ గూడ్స్ అంటే మిషనరీని అంటే వేరే ప్రోడక్ట్ని తయారు చేయడానికి కోసం మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే దాన్ని క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటాం. నెక్స్ట్ వచ్చి లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో పెట్టుబడి ఆధారంగా ఇండస్ట్రీని డివైడ్ చేస్తే దాన్ని లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్ని ఆధారంగా డివైడ్ చేస్తాం. ఇక్కడ హెవీ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ 100 మిలియన్స్ కన్నా ఎక్కువగా ఉంటే హెవీ ఇండస్ట్రీస్ అంటాం, తక్కువగా ఉంటే లైట్ ఇండస్ట్రీస్ అంటాం. సైజ్ ఆఫ్ యాక్టివిటీ ఇండస్ట్రీ యొక్క సైజుని బేస్ చేసుకుని స్మాల్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. సో స్మాల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న పరిశ్రమలు, లార్జ్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పరిశ్రమలు. ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ స్మాల్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్. ఏదైనా కుటీర పరిశ్రమలు అంటారు కదమ్మా, లోకల్గా ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, వాటిని మనం స్మాల్ ఇండస్ట్రీస్ అంటాం. సో ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రీ మీద ఉన్న టాపిక్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.